తెలుగు సినీ యవనికపై విప్లవ కేతనం ఎగరేసిన వ్యక్తి రెడ్ స్టార్ మాదాల రంగారావు. వెండితెరపై విప్లవ శంఖం పూరించి యువతరం థియేటర్ల వైపు కదిలేలా చేశారాయన. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తన సత్తాను చాటారు. విప్లవ శంఖం యువతరం కదిలింది. ఎర్రమల్లెలు, మహాప్రస్థానం, నవోదయం, ప్రజాశక్తి వంటి ఎన్నో విప్లవాత్మక చిత్రాలలో ఆయన నాయకుడిగా నటించారు. విశేషం ఏమంటే వైద్య వృత్తిని చదివిన ఆయన కుమారుడు మాదాల రవి సైతం తండ్రి బాటలో నటుడిగా మారారు. నేను సైతం, మా ఇలవేల్పో, బ్రోకర్ 2, పంచముఖి వంటి చిత్రాలలో నటించారు. కొన్ని సినిమాలను నిర్మించారు. ఇప్పుడు మాదాల కుటుంబం నుండి 3వ తరం హీరో వెండితెరపైకి వస్తున్నాడు. విదేశాలలో MBA విద్యను అభ్యసించిన మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో మౌనికా డాకోజో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను ప్రముఖ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, మా మాదాల రంగారావు గారి మనవడు, మాదాల రవి కుమారుడు, 3వ తరం హీరో సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవమైతే 3వ తరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. రచన, దర్శకత్వం అనేది మేం చాలా చిత్రాలకి వహించాం. కానీ దర్శకుడు శ్రీకర్ కృష్ణ మన దాసరి నారాయణరావు గారి రీతిలో రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా అందించాడు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ, ఇదొక మంచి ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రం నవ్వులు చిందించే సన్నివేశాలతో సాగుతుంది. అంతేకాదు, ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం అని తెలిపారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజీవ్ కనకాల, వడ్లమాని సాయి శ్రీనివాస్, జబర్దస్త్ రోహిణి, సిద్ధార్థ వర్మ, విష్ణుప్రియ, యాదమరాజు తదితరులు పోషించారు. ఇషాక్ వలి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.